శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బందిపై అర్ధరాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ ఆసుపత్రి సిబ్బంది నిరసనకు దిగారు. దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఒక గంట పాటు ఓపీ అవుట్ పేషెంట్ సేవలను బహిష్కరించారు. బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించిన కొంతమంది ఆసుపత్రిలోని వైద్యులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ వైద్యులు సిబ్బంది గురువారం ఉదయం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దురదృష్టకర ఘటన జరిగింది. రాత్రి డ్యూటీ చేస్తున్న డ్యూటీ డాక్టర్ పైన, అలాగే నర్సింగ్ సిబ్బంది పైన, సెక్యూరిటీ, ఎంఎన్ఓ అందరి మీద సుమారుగా ఒక 10-15 మంది తాగొచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మా స్టాఫ్ నర్స్కి ఒక చేయి కూడా విరగడం జరిగింది. డాక్టర్ గారికి పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద రక్తగాయాలు అయినాయి. రాత్రి మొత్తం క్యాజువాలిటీ అంతా రక్తసిక్తం అయిపోయింది. సమయానికి పోలీసు వాళ్ళు కానీ సిఐ గారు స్పందించి వెంటనే రావడం వలన ప్రాణాపాయం తప్పింది చాలా మందికి, మా వైద్య సిబ్బందికి. ఇది మొదటిసారి కాదు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం. గతంలో కూడా ఇలాగే జరిగిన మా మీద. ఈ నెలలో సుమారుగా 2-3 జరగడం ఇది దాడులు మా మీద. ప్రతిసారి మేము ఏమి కేసులు పెట్టట్లేదు, ఏమి ధర్నాలు చేయట్లేదు, ఎటువంటి రెసిస్టెన్స్ చూపెట్టలేదు కాబట్టి మా మీద ఇంకా దాడులు ఎక్కువ అవుతూనే పోతున్నాయి. ఈసారి మేము మా ఉన్నతాలతో మాట్లాడి కేసు పెట్టడం జరిగింది. మేము విన్నవించుకోదు ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది కేవలం మీకోసమే, ప్రజల కోసమే. 24 గంటలు పనిచేస్తాము. సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తలుపులు మూయం మేము. మీకోసం ఎప్పుడు అది 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది హాస్పిటల్. ఎటువంటి టైంలో ఎటువంటి కేసు వచ్చినా కూడా చూస్తాం ఇక్కడ. అలాంటి మా మీద దాడులు చేసుకుంటూ పోతే భయపడి మేము ఇళ్లలో పోయి కూర్చుంటే చాలా మందికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మాతో సేవలు చేయించుకోండి, కానీ మా మీద దాడులు చేయొద్దండి. ఇప్పుడు మహిళా ఉద్యోగులందరూ భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళు అసలు డ్యూటీలకు రామంటున్నారు, మాకు రక్షణ లేస్తారు, మేము ఇక్కడ పని చేయలేమంటున్నారు. వాళ్ళని ఏమని చెప్పి వాళ్ళకి ధైర్యం నింపించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఒకటోసారిగా జరగడం, 2, 3, 4 సార్లు జరిగింది. ఇప్పటికే ఒక డాక్టర్ గారు రిజెక్షన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన మీద దాడి జరిగితే ఇట్లా ఉన్న డాక్టర్లు, నర్సులు అందరూ కూడా మానేసిపోతే చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, ప్రజల్ని మీరు కూడా కొంచెం మారాలి. తాగేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి కనిపించే వాళ్ళందరినీ దొరికిన ఏ వస్తువుతో అందుకుంటున్నారు. మందులు విసిరేసినారు, టానిక్లు పడగొట్టేసినారు, ఆ సెలైన్ సీసాలు తీసుకొని కొట్టినారు. చేతికి ఏది దొరికితే. కాబట్టి ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేసి మా మీద దాడులు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు ఖచ్చితంగా పెట్టేలాగా వ్యవస్థలో మార్పు రావాలి. మాకు అవుట్ పోస్ట్ లో ఒక కానిస్టేబుల్ ఉంటున్నారు.